ఆద్య, ఎప్పుడు నువ్వు రామలక్ష్మి జంటగా రెండెద్దుల బండిలా వెళ్లేవాళ్ళు. ఈరోజు ఒంటరిగా వెళ్లాల్సి వస్తుంది. పోనీ నేను నీతో పాటు కాలేజ్ వరకు రానా? ఈ ఇంటి గురించి ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఈ ఇంట్లో మనుషుల గురించి ఏం చెప్పాలో తెలియడం లేదు. అదేంటి ఆద్య అలా మాట్లాడుతున్నావు? నువ్వు కూడా ఈ ఇంటి మనిషివే కదా. పక్క వాళ్ళ ఫీలింగ్స్ ని అర్థం చేసుకునే మనసు నీకు కూడా లేదు. ఊర్లో వాళ్ళు అనుకుంటారు ఈ ఇంట్లో అందరిది మంచి మనసు, పెద్ద మనసు అని. మంచి మనసు, పెద్ద మనసు అంటే ఏంటి సీను? ఎదుటి వాళ్ళని బాగా పలకరించడం, వాళ్ళకి మర్యాదలు చేసి పంపించడం కాదు. ఎదుటి వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే మనసు లేనప్పుడు ఇదంతా వేస్ట్. ఎందుకు అది అలా మాట్లాడుతున్నావు? అంటే ఎప్పుడు రామలక్ష్మి కాలేజీకి రాదా? ఇంకెందుకు వస్తుంది? ఆ రోజు కోచ్ అనే వ్యక్తి ఒక ఆడపిల్ల దారి మర్చిపోతే ఇంటికి తీసుకొచ్చి దిగబెట్టడమే తప్పైపోయింది. ప్రశాంత్ అనే వెధవ రామలక్ష్మిని తీసుకువెళ్లిపోయి ఎక్కడో వదిలేస్తే వాడు మంచివాడైపోయాడు. అంటే ఇంట్లో ఏది మంచో ఏది చెడో తెలియట్లేదు. ఇంక తనని కాలేజ్కి ఎలా పంపిస్తారు? మా మామయ్య కట్టుబాట్లతో ఉంటారు, కానీ ఎదుటి వాళ్ళకి సాయం చేయకుండా ఉండరు ఆద్య. నువ్వు బాలే వాడివి శ్రీను. నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశారని వెనకేసుకురాకు. చూసావు కదా రామలక్ష్మి విషయంలో, చదువులో ఫస్ట్, ఆటల్లో ఫస్ట్. ఈ రోజు అన్నీ మానేమన్నారు. అసలు ఏ కాలంలో ఉండి ఆలోచిస్తున్నారు? నువ్వు అంటూ ఉంటావు కదా ఎప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాను, ఈ విషయం ఇంట్లో చెప్పేస్తానని. ఇన్నాళ్ళు ఆపాను కదా, ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు వెళ్ళి నన్ను ప్రేమిస్తున్నట్టుగా చెప్పినా వాళ్ళు నిన్ను అర్థం చేసుకోరు. వాళ్ళ కట్టుబాట్ల ప్రకారం చారుతోనే నీ పెళ్ళవ్వాలి. చారుతోనే నీ నిశ్చితార్థం అయింది, తననే పెళ్లి చేసుకోవాలని వాళ్ళు బల్ల గుద్ది చెప్తారు. నన్నే కాదు, ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నా వాళ్ళు ఒప్పుకోరు. మనసులో బాధతో ఏదేదో మాట్లాడుతున్నావు ఆద్య. నేను బాధపడ్డం కాదు, ఇప్పుడే వెళ్ళి చెప్పు. వాళ్ళు నిన్ను అర్థం చేసుకుంటే నేను హ్యాట్స్ ఆఫ్ చేస్తా. అలా చేయలేవు నువ్వు. ఒకవేళ నువ్వు చెప్పినా కూడా నీ మాటల్ని కొట్టిపారేస్తారు. వాళ్లకు కట్టుబాట్లు, నిబంధనలే ముఖ్యం. నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు. కనీసం నువ్వైనా బాగుపడు శ్రీను. మై డియర్ స్టూడెంట్స్, మరి కాసేపట్లో హాకీ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ప్రతి ఒక్క ప్లేయర్ ఒక జవాన్లా పనిచేయాలి. టీంలో ఏ ఒక్కరు సరిగ్గా ఆడకపోయినా కాలేజ్ పరువు పోతుంది. ఓకే? ఓకే సార్. గర్ల్స్, మీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. ఎవ్రీవన్ పర్ఫెక్ట్ గా ఆడగలిగితే ఎట్టి పరిస్థితుల్లో కాన్ఫిడెన్స్ లూజ్ కాకుండా ఆడాలి. కాన్ఫిడెన్స్ లూజ్ కాకుండా ఆడితే ఈసారి కూడా కప్పు మనదే. సార్, మిమ్మల్ని ప్రిన్సిపాల్ పిలుస్తున్నారు. I'll come in a moment. హిప్ 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 హిప్. మనకి మాత్రం చెడ్డ పేరు రాకూడదు. అలాంటి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత డబ్బైనా పర్లేదు. నువ్వు వెళ్ళు, ఏర్పాట్లు చూసుకో. ఏంటయ్యా శౌర్య, మన కాలేజ్ ఈ సంవత్సరం కప్పు కొడుతుందా? నీ ఫేస్ చూస్తేనే డౌట్ కొడుతుందేంటి? చిన్న చిన్న కాలేజీలే కప్పులు మెడల్స్ సంపాదిస్తున్నాయి కదా. అసలు మన కాలేజ్కి ఎందుకు ఈ ప్రాబ్లం? సార్, మన టీం కూడా కప్ కొట్టాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది సార్. ఏంటది? రామలక్ష్మి ఆడాలి సార్. మన కాలేజ్ స్టూడెంట్తో ఆడించడానికి అంత ఆలోచిస్తావేంటి శౌర్య? ఎస్ సార్, రామలక్ష్మి ఆడడం లేదు. ఎనీ ఇష్యూ? సార్, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు. హాకీ ఆడితే అదో క్రైమ్లా ఫీల్ అవుతున్నారు. చూడు శౌర్య, ఆల్మోస్ట్ 3 years కంప్లీట్ అయింది. గోల్డ్ మెడల్ కాదు కదా, కనీసం సిల్వర్ మెడల్ కూడా సంపాదించలేకపోయారు. ఈసారి ఫెయిల్ అయ్యావనుకో కాలేజ్ నుంచి నువ్వు గెట్అవుట్ అవ్వాల్సి ఉంటుంది. మైండ్ ఇట్, గుర్తుంచుకో. సార్,
ఫైనల్స్ లో రామలక్ష్మి ఆడట్లేదా? నో నో నో, రామలక్ష్మి కూడా ఆడుతుంది. యూ డోంట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్. ఎలాగైనా రామలక్ష్మి కూడా ఈ మ్యాచ్ ఆడితే చాలా బాగుంటుంది. సార్ రామలక్ష్మి హాకీ ఆడటానికి రానని చెప్పిందే. నో ఇష్యూ. రామలక్ష్మి ప్లేస్ లో సంధ్య ఆడుతుంది. కమాన్ గైస్, వార్మ్ అప్. రామలక్ష్మి ఎక్కడుంది? ఇక్కడ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. త్వరగా తనని కాలేజ్కి పంపించండి. లేదు ఆద్య, నీ పెద్దనాన్న హాకీ ఆడకూడదని చెప్పారు. కాలేజ్కి వెళ్ళొద్దన్నారు. రామా ఆ మాటకి కట్టుబడి ఇంట్లోనే ఉంది. ఇప్పుడు మాట్లాడడానికి టైం లేదు. రామలక్ష్మి మ్యాచ్ ఆడి తీరాల్సిందే. అది సరేనమ్మా, కానీ ఆయన వద్దన్నారు కదా. మీ కూతురి మీద మీకు హక్కు ఉండదా? తన భవిష్యత్తు బాగుండాలని నిజంగా మీరు కోరుకుంటే ఇప్పుడు ఏం చేస్తారో నాకు తెలీదు. రామలక్ష్మి హాకీ ఆడడానికి వస్తుంది అంతే. రాకపోతే నా మీద ఒట్టే. ఆద్య, ఆద్య, భగవంతుడా, రామలక్ష్మి అలా ఆడనని కూర్చుంటే నిజంగా ఆడలేవు. ప్రయత్నిస్తేనే ఆడగలవు. మీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? ఎందుకు పదే పదే విసిగిస్తున్నారు? నాకు హాకీ ఆడడం ఇష్టం లేదు. రామా, ఎందుకు వాళ్ళ మీద కూడా కోప్పడుతున్నావు? చూడమ్మా, బావ కూడా నన్ను ఆట పట్టిస్తున్నాడు. హాకీ ఆడమంటున్నాడు. ఆ ఆటకి అడ్డుకట్ట ఎప్పుడో పడిపోయింది. ఇప్పుడు నేనేం చేయలేనమ్మా. పదే పదే నాకు గుర్తు చేయకండి. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. రామలక్ష్మి, నువ్వు ఆడను అనడానికి కారణం ఏంటి? ఈ ఇంట్లో అందరికీ తెలుసు ఆద్య. మీ నాన్నగారు వద్దన్నారని హాకీ ఆడట్లేదు. ఇప్పుడు మీ నాన్నగారు ఒప్పుకుంటే ఆడతావా? అమ్మా, నాన్న ఒప్పుకోవడం జరగదు. ఎందుకమ్మా అనవసరంగా ఇబ్బంది పెడతావు?
ఆటని చూస్తారు అనుకోలేదు. థ్యాంక్ యూ అమ్మా. నేను ఇప్పుడే షూ హాకీ కిట్టు తీసుకొని వస్తాను. నేను బిట్టు వస్తాము. ముందు మీరు బయలుదేరండి. సరే. బిట్టు. అక్క, నువ్వు హాకీని పట్టుకుని ఇంట్లో నుంచి వెళ్తుంటే బాగోదు. పెద్దలు ఒప్పుకుంటే మాత్రం మనం ఎలా పడితే అలా వెళ్ళకూడదు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి బయట వచ్చి తీసుకో. నేను కిటికీలో నుంచి వేస్తాను. ఇవ్వు. బిట్టు జాగ్రత్త. బిట్టు షూస్ కూడా అలాగే చేద్దామా? తీసుకో. అక్క, వద్దక్క, వెనకంతా పొదలుంటాయి. కాలికేదైనా గుచ్చుకుంటే హాకీ ఆడలేవు. షూ వేసుకుని డైరెక్ట్ గా వెళ్ళిపో. ఇంట్లో నుంచి షూ ఎలా వేసుకుని వెళ్తారా బిట్టు? చేతులు పట్టుకుని వెళ్తా. అక్క 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 అక్క, నువ్వు అలా వెళ్తే ఎవరైనా చూసారనుకో మొదటికే మోసం వస్తుందక్క. షూలు వేసుకుని మెట్లు దిగి వెనక గుమ్మం నుండి వెళ్ళు. ఎవ్వరు చూడరు. ఎవరైనా చూసినా అనుమానించరక్క. నా మాట నమ్ము. వేసుకో అక్క. అరే వేసుకో అక్క. దా వేసుకో అక్క. కూర్చో. వేసుకో అక్క. వేసుకో. ఏం కాదు. వేసుకో అక్క. నేను చెప్పింది విను. వేసుకో. థ్యాంక్ యూ బిట్టు. వస్తాను. అమ్మా ఇంట్లో లేదన్నయ్య. పర్వాలేదమ్మా, ఫైల్ దొరికింది. కాఫీ తీసుకో అన్నయ్య. మీ వదిన ఎక్కడా? బయటికి వెళ్ళింది అన్నయ్య. ఎక్కడికి వెళ్ళింది? అది అది చెప్పు. ఏమైంది పద్మ? రామలక్ష్మిని హాకీ ఆడించడానికి కాలేజీకి తీసుకెళ్ళింది. నువ్వు కాలేజీ మానేమన్నావు, అసలు ఆటే ఆడొద్దన్నావు. అయినా వదిన ఎదిరించి హాకీ ఆడించడానికి రామలక్ష్మిని తీసుకెళ్ళింది. ఇంట్లో అంతా ఆవిడిష్టమే కదా. అవును బాబు గారు, ఇంట్లో అందరూ వెళ్లారు. రాను రాను ఈ ఇంట్లో అసలు పద్ధతే లేకుండా పోతుందన్నయ్య. కనీసం
రామలక్ష్మైనా నీ మాటని గౌరవిస్తుంది అనుకుంటున్నాం, కానీ రామలక్ష్మిని కూడా వదిన మార్చేస్తుంది. అవును బావగారు, కబడ్డీ చూడ్డానికి వెళ్తున్నామని అబద్ధం చెప్పి హాకీ ఆడించడానికి తీసుకెళ్ళింది. ఉత్కంఠంగా సాగుతుంది. అదేంటి, మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఆద్య? ఛ! ఎంత స్పీడ్గా వచ్చినా మిస్ అయింది. కోచ్తో మాట్లాడి రామాని ఆడించొచ్చు కదమ్మా ఆద్య. మ్యాచ్ స్టార్ట్ అయ్యాక తీసుకుంటారో లేదో తెలియదు. చెప్పాను కదా ఆద్య, నాకు ఈ మ్యాచ్ ఆడే అదృష్టం లేదు. ఏదేమైనా కోచ్కి విషయం చెప్దాం, అప్పుడైనా ఆడే ఛాన్స్ వస్తుందేమో. ఇప్పుడు వచ్చి ఆడతానంటే ఎలా కుదురుతుంది? టైం అయిపోయింది. కమాన్ గర్ల్స్, కమాన్ ప్లే. రామా, రామా, ఏమైంది రామా? ఏమైంది చెప్పు రామా. తప్పంతా నాదేనమ్మా. టీం ఇక్కడి దాకా తీసుకొచ్చి వదిలేను. ఇప్పుడు ఆడే అవకాశం కూడా లేదమ్మా. కమాన్ కమాన్ కమాన్. రామలక్ష్మి, మ్యాచ్ ఆడకపోతే ఏముంది? తోటి ప్లేయర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంది రామలక్ష్మి. మనకు కావాల్సింది మీ కాలేజ్కి వెళ్ళవడం, అవునా కాదా? ఏదో ఒక రామలక్ష్మి. రామలక్ష్మి, వెళ్ళి ఆడు. ఇప్పటి నుండి ప్రతి సెకండ్ చాలా విలువైనది. ప్లీజ్ రామా. వద్దాద్య, నేను వెళ్ళను, ఆడను. చూసారా అండి, మన రామా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో. మనం తప్ప తన ఆటని అందరూ చూడాలనుకుంటున్నారు. రామలక్ష్మి, పద ఇంటికి వెళదాం. దయచేసి నా మాట వినండి. ఈ ఒక్కసారికి రామని ఆడనిద్దామండి. నాకింకేం చెప్పొద్దు. రామలక్ష్మి, పద. శ్రీను, శ్రీను, నువ్వైనా మీ మామయ్యతో మాట్లాడు. రామలక్ష్మి మీద కాలేజ్ మొత్తం నమ్మకం పెట్టుకుంది. ఇప్పటికీ చాలా ఆలస్యమైంది.
రామలక్ష్మి టాలెంట్ కి ఆత్మవిశ్వాసానికి ఈ మ్యాచ్ చాలా అవసరం. మీ మామయ్యకి అర్థమయ్యేలా చెప్పు శ్రీను, ప్లీజ్. మామయ్య, రామలక్ష్మి ఇప్పుడు ఆడకపోతే తన కాన్ఫిడెన్స్, కళలు మొత్తం పోతాయి. మీరు సిగ్గుపడే పని రామలక్ష్మి ఏమి చేయలేదు మామయ్య. రామలక్ష్మి ఒక స్టార్ ప్లేయర్. తను గెలిస్తే మన కుటుంబానికి కూడా గౌరవంగా ఉంటుంది. ఇక్కడ నీ ప్రవచనాలు వినడానికి రాలేదు. నువ్వు కూడా నాకు చెప్పేంత పెద్దవాడివయ్యావన్నమాట. మన ఇంటి ఆడపిల్లకి చదువు తప్ప వేరే వ్యాపకాలు ఉండకూడదని మీరంతా మర్చిపోయినట్టున్నారు. ఇంకా ఎవ్వరి మాట నేను వినను. అశ్వరామా, దర్శనానికి చాలా జనం ఉన్నారు. ఏంటే నువ్వు తీసుకొచ్చావు? జానికేది? అసలేమని చెప్పమంటావమ్మా? అన్నా వదినల్ని సీతారాములని మనం అనుకుంటాం కానీ అసలు ఈ మధ్య వదిన ఎవరి మాట వింటుందని. ఏం జరిగిందే? అత్తయ్య, ప్రమీళ గారు సాయంత్రం రామలక్ష్మిని చూసుకోవడానికి వస్తున్నారు కదా, వాళ్ళ కోసం స్వీట్లు హాట్లు రెడీ చేశాం. కానీ ఈ ఇంటి వియ్యంకురాలయ్యుండి కాబోయే వియ్యంకురాలకి మర్యాదలు చేయకుండా అక్క అబద్ధం చెప్పి బయటికి వెళ్లిపోయింది. ఏంటి? అబద్ధం చెప్పి బయటికి వెళ్ళిందా? అమ్మా, అబద్ధమా అని అంత తేలిగ్గా చెప్తున్నావేంటి? ఎంత పెద్ద అబద్ధమో తెలుసా అది? అసలు మా వైపు కూడా చూడకుండా మాకు చెప్పకుండా రామలక్ష్మిని అన్నయ్య వద్దు అన్న ఆట ఆడించడానికి తీసుకెళ్ళింది. ఈ ఇంట్లో ఇవాళ మహాభారత యుద్ధం జరగబోతోంది. అయినా మీరిద్దరూ ఏం చేస్తున్నారే? జానికి తీసుకెళ్తున్నప్పుడు ఆపచ్చు కదా. అన్నయ్య మాటని నీ మాటని ఎదిరిస్తుంది. ఇక మేం ఆపితే మాత్రం మా మాటకి బెదిరిపోయి ఆగిపోతుందా? ఆవిడ్ని వదిలేసి మమ్మల్ని తిడుతున్నావేంటి? చేతలాంటి కోడలు దొరికింది అంటే, నీ అంత అదృష్టవంతులు ఎవరూ లేరు అంటే ఎంతో సంతోషించాను. అదంతా మోసం. వినకూడనివి వినాల్సి వస్తుంది, చేయకూడని పనులు చేస్తున్నారు. మొన్నటికి మొన్న రామలక్ష్మి అలా చేసింది, ఈ రోజు జానకి. పొద్దున్న కూడా నచ్చ చెప్పాం, అన్నయ్య మాట దాటి ఏమీ చెయ్యొద్దు, కావాలంటే వేరే కాలేజీకి పంపిద్దామని. వినిందా? లెక్క చేయకుండా తీసుకెళ్లిపోయింది. అసలు దీనంతటికీ కారణం ఆ ఆద్య. ఏ రోజైతే ఆ ఆద్య మన ఇంట్లో అడుగు పెట్టిందో అప్పుడు మొదలయ్యాయి ఈ సమస్యలన్నీ. తను వచ్చింది, జానకక్క మనసు మారింది. అసలు ఆ ఆద్యకి బుద్ధి చెప్తే అప్పుడు ఈ ఇంట్లో వాళ్ళందరూ కట్టుబాట్లతో ఉంటారు. దానికి బుద్ధి లేదు సరే, జానికి బుద్ధి ఏమైంది? ఊరుకుంటుంటే మరీ రెచ్చిపోతుంది. ఈ రోజు దాని సంగతి తెలుస్తాను. రాని రాని చెప్తాను. ఇంట్లో వాళ్ళని ఒప్పించి నిన్ను చదివించడానికి ఎంత పోరాడింది. తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. కనీసం మీ అమ్మ మాటనైనా గౌరవించు రామలక్ష్మి. అక్కడ నీ కోసం నీ టీం ఎదురు చూస్తోంది. ఈ రోజు నువ్వు ఆట ఆడి తీరాలి. నీ టీం కోసం, ఈ అమ్మ కోసం ఆడాలి.
ఈరోజు నువ్వు ఆట ఆడకపోతే జీవితంలో నేను నిన్ను క్షమించను. నువ్వు ఖచ్చితంగా ఆడి తీరాలి. నా కలని నువ్వు పూర్తి చెయ్యాలి. ఇదిగో హాకీ స్టిక్. ఈరోజు అమ్మ మాట విను. వెళ్ళు, ఆడు. పద. ఏంటి రామలక్ష్మి ఆగిపోయావు? పద. రామలక్ష్మి, ఇంకేం ఆలోచించుకో, ముందడుగు వెయ్యి. రామా, నేను మీ నాన్నకి అబద్ధం చెప్పింది నీ కల నెరవేరాలని. నీ కల నెరవేర్చుకోవడానికి ఇదే నీ చివరి అవకాశం. నీ గెలుపే సమస్యలన్నింటికీ సమాధానమిస్తుంది.
నా గురించి ఆలోచిస్తున్నావేంటే? అక్కడ మన కూతురు ఆకియే జీవితం అనుకుందే. ఈ రోజుతో దాని ఆశలు అడియాసలు అయిపోయాయి. రేపటి రోజున ప్రపంచానికి ముఖం చూపించలేను. ఇంట్లోనే చస్తూ బ్రతుకుతుంది. దాని స్నేహితుల పరిస్థితి కూడా అదేనండి. అందరి ఆశ ఆ రామలక్ష్మి అనుకున్నారు. తను గెలిపిస్తుంది అనుకున్నాము. తను ఎప్పుడైతే కోర్టులో కూలిపోయిందో అప్పుడే మన పిల్లల జీవితాలు కూడా కూలిపోయాయి. ఏ దేవుడు మన పిల్లల జీవితాలకు వెలుగునివ్వడయ్యా.